1968లో అలోహామాలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినప్పుడు చార్లీ అనే చిన్నారి తల్లిదండ్రులు ప్రమాదంలో మరణిస్తారు. అతను తల్లి తల్లగారితో కలిసి తూర్పు కన్వెన్షన్ హోటల్కు వెళ్తాడు. హోటల్లో ఉన్న మహిళల్లో ఒకరు చార్లీకి చాక్లెట్ ఇస్తూ ఆకర్షిస్తుందని అతని తల్లగారు గుర్తించి ఆమెను భద్రంగా తీసుకెళ్లాలని కోరుతారు. ఆమె క్లాసిక్ మంత్రాల ద్వారా ఆమె యథార్థ స్వరూపం తజ్జగ జెండాని చూపిస్తుంది. తల్లి జియంత్రికంగా తెలుపుదలని తన వయస్సు చూపే డబ్బీనీని చార్లీకి చెప్పడం ద్వారా ఆయనకు శిక్ష ఉంటుందని చెప్తుంది. అలాగే మంత్రాల లక్షణాలు శాతపాలున్యాలు ఉపరితలాలు పెద్ద నోటి పాదాలు లేని అడుగులు కూడా తెలియజేస్తుంది. గ్రాండ్ హై విచ్ అన్నే హాత్తవే హోటల్లో ఆసామంటూ పిల్లలను ఎలుకల్లోకి మార్చే మంత్రద్రవ్యం చాక్లెట్లలో కలుస్తుందని ప్రకటిస్తుంది. చార్లీ దాని విషయానికి తెలుసుకొని ముందడుగు వేస్తాడు. చార్లీ బ్రూనో మౌస్ డైసీ కలిసి మంత్రద్రవ్యం సేకరించి హోటల్ డిన్నర్ స్ట్రింగ్ వద్ద ఆ ద్రవ్యం సోప్లో కలిపి అన్ని బూజులు తాగిస్తారు. మంత్ర ప్రభావంతో అవి ఎలుకలుగా మారతాయి. గ్రాండ్ హై విచ్ కూడా తాగబోయగా తాను ఎలుకగా మారిపోతుంది. చివరకు చార్లీ బ్రూనో డైసీ తల్లగారు కలిసి ఎలుకగా హోటల్ నుంచి తప్పించుకుని విచర్స్ ప్రపంచాన్ని ఎరగకుండా అక్కడే బంధింపజేస్తారు. బ్రూనో వారి కుటుంబంలో చేరి కొత్త జీవితం ప్రారంభిస్తాడు. If you are still here and like the video, please like and subscribe.